మేడం దాదాపుగా సంవత్సరం పరిపాలన అయిపోయింది. ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారో ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. హ్మ్. కానీ అశాంతి ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలో ఏదో ఒక విధంగా హ్మ్. డిస్టర్బ్ అవ్వాలనే విధంగానే ఉంది గానీ, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు గూడా. హ్మ్. ఆయన మొన్న అటు సత్తెనపల్లి పర్యటనలో గానియండి, లేదా తెనాలి పర్యటనలో గానియండి, ఈ ఫ్లెక్సీలు కొట్టుకోవడం గానీ, లేకపోతే హ్మ్. ఆ రపా రపా నరుకుతామని అసలు ఏంటి మేడం? ఎందుకు ఈ ఈ తరహా ప్రవర్తన ఏంటంటారు? హ్మ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా ఉన్నటువంటి శాంతి భద్రతలన్నింటినీ కూడా నాశనం చేస్తూ, ఓ పక్కన ప్రభుత్వం సూపర్ 6 అమలు చేసుకుంటూ మంచి ఫామ్‌లో ఉంది. వాటిని ఎలాగోలా డిస్టర్బ్ చేయాలని చెప్పి రాబందులు గనక శవాల కోసం ఏ విధంగా పీక్కు తినటానికి వస్తాయో, బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చొని ఎక్కడ శవాలు దొరుకుతాయా, ఇప్పుడు యెల్లో కలర్‌లో ఉన్నటువంటి బోర్డర్‌ని ఎవరైనా గుద్దారనుకోండి, ఆటో గాని లేకపోతే బండి గాని, ఆడున్నటువంటి ఫుట్‌పాత్ మీద ఏది గుద్దినా సరే, ఇది యెల్లో కలర్ ఉంది కాబట్టి, ఇది ఈ అన్యాయాలన్నీ చేసింది, చంపేసింది టీడీపీ వాళ్ళే అని చెప్పేసి కావాలని పిచ్చి పిచ్చి కారణాలతో ఈరోజు రోడ్డెక్కుతున్నాడనమాట. గతంలో మీరు చూసుకున్నట్టయితే ఈ సత్తెనపల్లిలో ఘటన మీరు చూసినట్లయితే గనక ఒక బెట్టింగ్ ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని వాడేమన్నా మంచి పనులు చేశాడు, వాడి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి జనాలు సొమ్ము తీసుకొని ఎగ్గొట్టి బెట్టింగులు కాసి చనిపోయిన వాడిని పరామర్శించటానికి ఆ రోజు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఆ రోజు మీరే కదా ప్రభుత్వంలో ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా లేనిపోయిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటా అహంకారంతో, గర్వంతో 175కి 175 సీట్లు నేనే కొడతానని అహంకారంతో ప్రతి ఒక్క కార్యకర్తని మీరు రెచ్చగొట్టే విధంగా చేయటం వల్లే అతను బెట్టింగులు కాసి ఓడిపోయి అతని చావుకి ఈ జగన్మోహన్ రెడ్డే కారణం. అతను మళ్ళీ వెళ్ళి పరామర్శిస్తున్నాడు సిగ్గు లేకుండా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటి రప్పా రప్పా నరుకుతాము, గంగమ్మ జాతరలో పొట్టేలు నరుకున్నట్టు నరుకుతాం. సిగ్గుండాలి మీకు అసల. ఈరోజు మీరు మిమ్మల్ని అధికారంలోంచి దించేశారని ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరినీ కూడా తొక్కుకుంటూ పోతున్నారన్నమాట. మీ కారు కింద పడినటువంటి సింగయ్యని ఏ విధంగా కనీసం కిందకి దిగి పరామర్శించి అతని చనిపోయాడు కాబట్టి అతన్ని పరామర్శించడం కూడా లేదు. మీకు సిగ్గనేది ఉందా? మీ యాత్రలో, మీ శవయాత్రలో మీ కార్యకర్త గుండెపోటుతో చనిపోతే అతను పరామర్శించావా వెళ్ళి? అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల వచ్చే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ కార్యకర్తలు చనిపోతేనే పట్టించుకోవట్లేదు, వాళ్ళ వెంట నడిచే మనుషులనే పట్టించుకోవట్లేదు. ఇంకా ఎందుకు ఇలాంటి సైకో జగన్ వెంట తిరగటం మానేసి ఒక వర్గానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అనమాట. ఏ వర్గం అంటే జనాల సొమ్ముతో బెట్టింగులు కాసేటువంటి వెధవలకి ఇన్స్పిరేషన్. అలాగే గంజాయి, డ్రగ్స్ మాఫియా గోండాలకి ఇతను ఒక ఇన్స్పిరేషన్, రౌడీ షీటర్లకి ఇన్స్పిరేషన్. ఇలాంటి వెధవలందరినీ కూడా వెనకేసుకొని రోడ్డు మీదకి వచ్చి నరుకుతాము, చంపుతాము, తొక్కి పడేస్తామంటే ఈరోజు ప్రభుత్వమే చేతగానితనంగా లేదు. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా తప్పకుండా మీకు శిక్ష పడేలా చూస్తుంది. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రోజు లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి, లేకపోతే సొంత చెల్లెలు చెప్తున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ మొత్తం అందరు ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులకు సంబంధించి కానివ్వండి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నా కూడా, అంటే సీఎం గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానని చెప్తున్నారు. దాని కార్యాచరణ ఎక్కడ అనేది జనాలు ఆలోచిస్తున్నారు. దానికి ఏం చెప్తారు మేడం? నిజం అనేది నిలకడగా తెలుస్తుందండి. అతను చేసిన తప్పులన్నీ కూడా పాపం పండాలంటారు. ఇంకా ఇప్పుడు సింగయ్య లాంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలే చనిపోతే కనీసం పరామర్శించట్లేదు. పాపం అనేది పండాలన్నమాట. ఆ పాపం పండితే ఖచ్చితంగా అతను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. మీరు చూసుకున్నట్లయితే గతంలో 34 కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. అతని ఆస్తులన్నీ జప్తు చేశారు. దాదాపు 13 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు. దాదాపు 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆర్డర్లో ఉన్నాయి. ఒకదాని తర్వాత ఇంకా ఇప్పుడు 100 తప్పులు చేస్తే చంపేస్తారు. అది మన గత పురాణాల్లో మనం చూసుకున్నాం. అలాగే ఇతని పాపం కూడా పండాలి. ఇంకా ఇంకా మితిమీరిపోయి ప్రజల్ని చంపుకుంటూ, ఎస్సీలని, ఎస్టీ, బీసీలని చంపుకుంటూ ఆయన కాళ్ళ కిందేసి తొక్కుంటూ పోతున్నాడు కదా. ఈ పాపాలన్నీ పండాలి. తప్పకుండా కేంద్రం దృష్టిలో తీసుకెళ్ళి అతను చేసినటువంటి తప్పులు, పాపాలన్నీ కూడా బయటపెట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కటి మరి వాళ్ళ వర్గం అంతా కూడా మొత్తం కూడా జైలుకి పోతున్నారు. ఇక నెక్స్ట్ ఈయనే పెద్ద చేపను పట్టుకోవడానికి చాలా పాప చిట్టాలన్నీ కూడా బయట పెడుతున్నారు ఒక్కొక్కటి. సో చివరిగా సంవత్సరం పాలన మీద ప్రజలు కూడా మీరు అన్నట్టుగా తల్లికి వందనం, ప్రతి ఒక్క తల్లి మొహంలో ఆనందం కనబడుతుంది. అలాగే రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు అంటున్నారు. అన్నదాత సుఖీభావ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఇన్ని లోటుపాట్ల మధ్యలో కూడా, అంటే అంత లక్షల కోట్ల అప్పుల మధ్య కూడా పరిపాలన ఎలా సాగుతుంది అంటారు? గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది మేడం?
బ్రహ్మాండంగా ఉందండి. మీరు చూసుకున్నట్లయితే మనం అవ్వాతాతలకి 3000 ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి 2000 ఉన్న పెన్షన్ని 3000 ఇస్తానని చెప్పి 250, 250 అట్లా ఆయన 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనం వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచాం. అంటే దాదాపు ఒక్కొక్కరికి 1000 రూపాయలు వెంటనే పెంచేసాం. ఆయనకిలాగా 5 సంవత్సరాలు పెట్టలేదు. దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి. అలాగే మరి ఈరోజు అన్నా క్యాంటీన్లు గతంలో నోటికాడ అన్నం తీసినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డి తగులుతుంది. మనం ఎంతో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదవాడికి అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్లు తెరిచాం. ఆ రోజున ఆయన మూసేశారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి దాదాపు 475 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసాం. అలాగే తల్లికి వందనం గతంలో జగన్మోహన్ రెడ్డి 42 లక్షల మందికి ఇచ్చి 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడు. మనం వచ్చిన తర్వాత దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకి ఆ తల్లికి వందనం వేసాం. దాదాపు 8,675 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. ఆయన కంటే మనం 1000 రెట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఆయన గతంలో ఒక సంక్షేమ పథకం అమలు చేయాలంటే బటన్ నొక్కి కొన్ని లక్షల మందిని పోగు చేసి బస్సుల్లో కొక్కటం, మరి ఎంతోమంది ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం, ఎంతోమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టేసేవాడు. ఆయన మీటింగులకి బలవంతంగా తాళాలు వేసి మరి పోలీసులు కాపలా కాసి బలవంతంగా ఉంచేవాళ్ళు బార్కెట్లు పెట్టి. అసలు అదేమీ లేదు. ఒక వాలంటీర్ వ్యవస్థ లేకుండా, మీటింగ్స్ లేకుండా ఎంతో సింపుల్గా లోకేష్ గారు చక్కగా వేశారనమాట. ప్రతి ఒక్క తల్లి కళల్లో ఆనందం చూస్తున్నాం. మరి అలాగే మధ్యాహ్నం భోజనం ఒకప్పుడు గత 5 సంవత్సరాల్లో మొద్దు బియ్యం, పురుగు బియ్యం, ముక్క బియ్యం ఉండేవి. ఈరోజు లోకేష్ గారు విద్య గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి, విద్యార్థుల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్నాసులారా తెలుసుకోండి. మరి అలాగే మత్స్యకారులకి దాదాపు 10,000 భృతి ఉంటే ఈరోజు 20,000 పెంచేసి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. దాదాపు మరి అమరావతి పనులు చూడండి, దాదాపు మరి 60,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభం జరుగుతున్నాయి. 1000 కిలోమీటర్ల దాకా జాతీయ రహదారులు శంకుస్థాపనలు జరిగినాయి. 20,000 కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూటమి ప్రభుత్వం ఫండ్స్ తీసుకొచ్చింది. ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు కంటికి కనిపించట్లేదా? రాగానే సిమెంట్ రోడ్లు వేసాము, ఎక్కడెక్కడ పాడైపోయిన రోడ్లన్నీ మనం వేసాము. రాగానే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,000 మందికి మెగా డిఎస్సి సైన్ చేసి దాదాపు ఉపాధ్యాయులు అందరినీ కూడా మనం భర్తీ చేయడం జరిగింది. మరి నీ ప్రభుత్వంలో వెళ్ళిపోయినటువంటి కంపెనీలన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొచ్చి లూలు కానీ, డేటా అదాని కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా అమరావతిలో తీసుకురావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మరి అభివృద్ధి పైన, సంక్షేమం పైన వాళ్ళు దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకం మొదలుపెట్టారు. ఆల్రెడీ దీపం పథకం ఉంది. మరి అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కేంద్రం ఫండ్స్, ఇటు స్టేట్ ఫండ్స్ కలిపి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా లోకేష్ గారు అందించడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కటి సూపర్ 6 పథకాలని ఎంతో నీతిగా, నిజాయితీగా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. గతంలో మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు, మద్యం మీద వచ్చి ఆయన 2,60,000 కోట్ల రూపాయలు నేను మహిళలకు ఖర్చు పెట్టాను అన్నాడు. ఆ డబ్బు అంతా ఎక్కడదంటే మద్యం మీద వచ్చే డబ్బుతో నేను మహిళలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. అంటే ఇంట్లో మగవాళ్ళు తాగి చనిపోయి కిడ్నీలు, లివర్లు ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు ఆరోగ్యాలు అన్నీ కూడా దెబ్బతీసేసి ఆ వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అన్నాడు. గతంలో మీరు ఒకసారి చూసుకోండి. మనం అలా కాదు, దర్జాగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టి అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటా, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు 2 బ్యాలెన్స్ చేసుకుంటా మనం చేస్తున్నాం. సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేస్తాం. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ అవి ఖచ్చితంగా అమలు జరుగుతాయి. 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారం.